ఆహా ఆహా అదిరా జుర్రు గుంజు 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 వదలదు వదలదు అబ్బా ఇదిరా కిస్ ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు పేదలు దొరుకుతావో ఏ అర్థం కావట్లేదు వీడు మాత్రం ఫోన్ తీసుకుని సైడ్ అయిపోతున్నాడు అరే నువ్వు ఎట్లా పడుకుంటావు ఈ సీన్లో కూడా పడుకుంటాడు వీడు వీడి అయ్యా హలో ఏయ్, ఏం చేస్తున్నావే? గౌతమ్ వన్ సెక్. నువ్వు ఇట్టా గడి చేస్తే నేను ఎవరితో పెళ్లి చేసుకోదు ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావేంటి? నువ్వు నా పెళ్ళానివే, ఎప్పుడైనా చేస్తాను. అవునవునవును ఓకే. అర్జెంటుగా ఒక కిస్ కావాలి. మ్మ్. ఏంటిది మనకిది చాలదు. ఏ ఏంటి అది ఉచ్చు ఉచ్చుని? హలో 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 వన్ సెక్. అమ్మయ్యా. చెప్పు. ఏంటి సెటిల్ అయ్యావా? నేను కిస్ అడిగానుగా. ఇచ్చానుగా. ఏది ఉచ్చు 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 ఇచ్చేవే అదే నాకు రియల్గా కావాలి. అది లిప్ టు లిప్. అలాంటివన్నీ పెళ్ళైన తర్వాతే. ఏమే నేనేమన్నా నిన్ను కొడుకునిమ్మన్నానా? కిస్సేగా ఇమ్మన్నాను. ఇద్దాం ఇద్దాం. ఎప్పుడు చూసినా ఇద్దాం ఇద్దాం అంటూ. హే, ఆ సంగతి సరే, నేను చెప్పేది విను. నాకు ఒక మొబైల్, ఒక సిమ్ కార్డ్ వెంటనే కొనివ్వు. అవెందుకు? లేదమ్మా, మీ ఆంటీకి లైట్గా డౌట్ వచ్చింది. తను కన్ఫర్మ్ చేసుకుని మీ అంకుల్కి చెప్పిందనుకో, ఫినిష్. నా మొబైల్ లాక్కుంటారు, ఇంట్లో ఉన్న ఫోన్స్ అన్నీ కట్ చేస్తారు. అప్పుడు నేను ఎలా కాంటాక్ట్ చేయమంటావు? ఒక సీక్రెట్ నెంబర్ ఉండాలిగా. ఆహా పుట్టమ్మా, ఇప్పుడు నువ్వు రాజకీయ నాయకుడు కూతురు అనిపించుకున్నావు. ఐషు ఐషు దొరికిపోయావా? వన్ సెక్. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అక్కడ? తొందరగా రా. వస్తున్నానమ్మా, వస్తున్నాను. ఏంటి ఈ ఇంట్లో ఒక్క మాత్రమే ఉందా? ఏ పోవే, అర్ధరాత్రి నీ గోలేమిటి? హలో. ఏయ్, పుట్టమ్మా, మాట్లాడు. కాలేజీకి వస్తే మాత్రం మూగరాగంలా ఉంటావు. హలో, ఏం చేస్తున్నావే? హలో హలో చెప్పు. ఇంకా ఏంటి చెప్పేది? ఇందాక నేను చెప్తున్నా కదా కిస్ కావాలని. అదా, ఇప్పుడు నువ్వు నా మూడికి. ఒక చోటు నిల్చొని మాట్లాడు, సిగ్నల్ సరిగా లేదు. ఐషు, నా పెదాలు ఎండిపోయాయి, నాలుగు తడారిపోయింది. కాసేపు నీ అందమైన పెదవుల్ని ఇచ్చావంటే నా ఊపిరి ఆగిపోకుండా ఉంటుంది. ఏమంటావు? డైలాగ్ బానే ఉంది. మన పెళ్ళైన తర్వాత నేను పూర్తిగా నీదాన్ని. అప్పుడు నువ్వు నన్ను ఏమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు కాస్త ఓపిక పట్టు, నా బంగారం ఓకే? కదూ. అప్పటిదాకా నువ్వు ఈ డైలాగులు కొట్టడం, డ్రామాలాడటం డ్రామాలాడటం? ఐశ్వర్య ఇంత రాత్రి పూట ఏం చేస్తున్నావు? పోయి పడుకో. ఓకే అలాగే. ఎలా వచ్చాడు, ఎలా వెళ్ళాడు?
ఐషు ఐస్ పెట్టి ఎక్కడ కాదు బయట అమ్ముతారు. అన్న తమరు పని చేసుకోండి అన్న. నువ్వు కానీ అమ్ము. పట్టు చీర మల్లె పూలు అబ్బో సూపర్గా ఉన్నావు. మన ఫేస్లో నువ్వు పెళ్ళికలు వచ్చేసిందా? ఏయ్ ఓయ్ ఏంటి పెళ్లి కూతురు మొహంలో సంతోషమే లేదు? ఉంది. నాకు తెలీదా ఏంటి మ్యాటర్? చెప్పు. మనం తీసుకున్న డెసిషన్ కరెక్టా? ఇది నేను ఒక్కడే తీసుకునే నిర్ణయం కాదు. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, ఇప్పుడే ఆపేస్తాను. నీ ఇష్టమే నా ఇష్టం. నిన్నెప్పుడు లవ్ చేశానో ఆ రోజు నుంచి నాకు అన్నీ నువ్వే గౌతమ్. ఇప్పుడు జస్ట్ సైన్. వీడియో హార్మోన్ పెట్టేసుకెళ్తాడు. రే ఆయనరా రిజిస్టర్. సార్ ఆ వచ్చింది లోకల్ ఎంపీ గారు అమ్మాయి సార్. సార్ అబ్బాయి పేరు గౌతమ్, అమ్మాయి పేరు ఐశ్వర్య. వెంటనే రిజిస్టర్ చేసేయండి. మీరందరూ కాలేజ్ స్టూడెంట్లా? ఇలాంటి గుండు మొహాలు వేసుకొస్తాడే ఇలాగే ఉంటది. ఆయన చూడు మళ్ళీ అనుమానిస్తాడు. డిగ్రీ పూర్తి అవ్వకుండానే పెళ్ళన్నమాట. మీరు చెప్పినట్టు డిగ్రీ పాస్ అయ్యాక పెళ్లి చేసుకోవచ్చు, కానీ మేము తప్పిన సబ్జెక్టులు పాస్ అవ్వాలంటే మినిమం 40-50 ఏళ్ళు పట్టేది మాస్టారు. జీవితాంతం కలిసి ఉండాల్సిన వాళ్ళు రావు కాలంలో వచ్చారు. ఓ 1 అవర్ వెయిట్ చేయండి. నాకు నమ్మకాలు లేవు, మీరు కానివ్వండి. 1 అవరేగా ప్లీజ్. సరే రే వెయిట్ చేద్దాం. రేయ్, పదండ్రా, ఒక గంట వెయిట్ చేద్దాం. అదేంటి టీ సంచా? చూస్తా తెలియట్లా. గేదె పాలు పిత్తుతున్నావు ఏంటి బావా? కాఫీ కూడా అలాగే పిత్తుతారా? రే టీ ఇమ్మనరా. రే టీ అండి. రే ఇదిగోండ్రా ఫ్రీ, ఇవాళ ఒకరోజే తాగండి. ఆ. నువ్వు కూడా తీసుకురా. జాగ్రత్త వేడిగా ఉంది. ఐసు అదేమన్నా గుళ్ళో తీరుతావా? చాలా భక్తితో పట్టుకున్నావు. ఆహా అంత చేయకూడదు. ఇలా పట్టుకున్నావా, ఇలా తిప్పావా, ఇలా తుడిచావా, నాలుగు తలకుండా గప్పని తాగేయాలి. పొరపాటున నాలుగు తగిలిందా తాగింటి అంతా వాంతి వచ్చేస్తుంది. మన ఇంట్లో కాసుకుంటే చిక్కగా ఉంటది, ఈ షాప్లో తాగితే కొంచెం కిక్గా ఉంటది. ఎందుకంటే ఆ షాప్ పెట్టిన కానించి ఒకటే టీ పొడి. బాగోపోతే వదిలే. ఏంట్రా ఇలా ఉంది? ఇంకెవరు తింటావా? ప్రపంచంలో దీన్ని గారి టీ అనడు. రే నాకు తెలిసి 2 టీ గార్లు అనడు. ఇమ్మనరా. ఏయ్, 2 గార్ల టీ. కార్లా ఏంట్రా అది? ఉండరా సంకలో చేయట్టాడు, గారికి చదువుతాడు, గారి దొరకగానే పీకిస్తాడు. ఏయ్ చైతి, మనం వాంతులు చేసే వరకు ఈడు వదలలేడు. స్టార్ హోటల్లో తినే ఐశ్వర్య ఇవాళ ఇక్కడ తినాల్సి వచ్చింది. ఏమంటావు? ఇదంతా ప్రేమ మహిమ కదా ఇషు. నేను ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందామని. రేయ్ తొందరపడరా, ఒకసారి రిజిస్టర్ గారిని క్లియర్ కనుక్కో ఇక్కడ షష్టి పూర్తి చేస్తారా లేదా అని. అన్నయ్య మీరు ఎవరైనా లవ్ చేశారా? అరే బా, అయ్యో రామ, అదంతా ఎందుకు అడుగుతావు? అయ్యో ఐసు దేవతలా పెరిగిందిరా. అన్నిటిని వదులుకొని నీతో పాటు వచ్చేసింది. లైఫ్లో తను ఎప్పుడు కూడా నేను తప్పు చేశానే అని అనుకోకూడదు. నీ వాయిస్ చాలా బాగుంది, కాకపోతే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పింది. సరే మీ బాబాయ్ అడిగితే ఏం చెప్తావు? ఆ అమ్మాయి అలా అంది కదా అని తెలీదురా. అమ్మ నాన్న ఉన్న నన్ను ఇంత బాగా పెంచుండేవాళ్ళు కాదు. చిన్నప్పటి నుంచి ప్రతిదీ నా ఇష్ట ప్రకారమే. ఊరు వాడ అందరినీ పిలిచి ఘనంగా పెళ్లి చేయాలనుకున్నారు. ఇద్దరం వెళ్ళి కాళ్ళ మీద పడతాం. ఒప్పుకుంటారనే నమ్మకం ఉంది. రాహుకాలం అయిపోయినట్టేనా? ఇంకో 10 నిమిషాలు ఉండండి. ఏ ఎంపీ గారు రావాలా? ఉడిపి హోటల్లో ఊతాపం తినేవాడివి నీకే ఎన్ని తెలివితేటలుంటే మిలిటరీ హోటల్లో మటన్ బిర్యానీ తినేవాళ్ళు మాకెళ్తుండాలి. మీ ఎంపీ గారు వచ్చిన తర్వాత మీ పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుంటారు. ఇప్పుడు మా పద్ధతి ప్రకారం. సీనియర్ పూలమాల ఇదిగో ఇదిగో.